నమస్తే, వెల్కమ్ టు క్యూ న్యూస్. నేను మీ మధు. లక్షల్లో జీతం, భర్త దుబాయ్లో వెల్ సెటిల్డ్, ఇద్దరు బంగారం లాంటి ఇద్దరు పిల్లలు, అమ్మ నాన్న చాలా గౌరవమైన చాలా గొప్పగా జీవిస్తున్నటువంటి కుటుంబం, సాఫ్ట్వేర్ ఉద్యోగం, సాఫ్ట్వేర్లో అతిపెద్ద పోస్టు, సొంతిల్లు, మంచిగా లక్షల్లో జీతం, అంతా బాగానే ఉంది. కానీ సీన్ కట్ చేస్తే రైల్వే పట్టాల మీద ఇద్దరు పిల్లలు, ఒక తల్లి విగత జీవులుగా పడి ఉన్నటువంటి పరిస్థితి. రైట్, మీకు గుర్తుకొచ్చే ఉంటుంది, బోడుప్పల్ హరిత నివాస్లో ఉన్నటువంటి విజయ్ రెడ్డి గారు కొద్ది రోజుల క్రితమే ఎవరికి చెప్పకుండా, ఎందుకోసమో చెప్పకుండా కార్లో ఒక చిన్న సూసైడ్ నోట్ పెట్టి, చిన్న పత్రం పెట్టి, నేను చనిపోతున్నా అని చెప్పేసి రాసి పెట్టి ఇద్దరు పిల్లల్ని తీసుకొని రైల్వే పట్టాల కింద ట్రైన్ వచ్చి గుద్దేసి చంపేసినటువంటి పరిస్థితి. రైట్, మనం ప్రస్తుతం బోడుప్పల్లో ఉన్నటువంటి హరితారెడ్డి వాళ్ళ ఇంట్లో ఉన్నాం. మనం చూస్తున్నాం కదా, అది హరితారెడ్డి వాళ్ళ ఇల్లు. పైన హరితారెడ్డి గారు వాళ్ళ మదర్ ఉంటారు, ఇద్దరు పిల్లలు హాస్టల్లో ఉంటారు, భర్త దుబాయ్లో ఉంటారు. కింద రెంట్ వాళ్ళు ఉంటారు, రెంట్ వాళ్ళు కూడా ఈ మధ్యలోనే వచ్చిరంట. హరితారెడ్డి వాళ్ళ ఇల్లు ఇది. ప్రస్తుతం మనం హరితారెడ్డి వాళ్ళ ఇంట్లో ముందు ఉన్నాం. సో ఆమె వాడిన స్కూటీ అది, ఎప్పుడన్నా పని ఉంటే తప్ప బయటికి వచ్చేది కాదని చెప్పేసి ఇక్కడ ఉన్న స్థానికులు చెప్తున్నారు. ఏదన్నా ఆన్లైన్లో బుకింగ్ ఉన్నా కూడా కిందికి బుట్టి పెట్టి కింది నుండి తీసుకునే పరిస్థితి. కనీసం షాపింగ్ కూడా ఆమె వెళ్ళే మనిషి కాదని చెప్పేసి ఇక్కడ ఉన్న స్థానికులు చెప్తున్నారు. మనం విజయ్ రెడ్డి ఇంటి ముంగట ఉన్నాం. వాళ్ళ అన్నతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం, ఈ కిరాయికి ఉన్న వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం, చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఆమె ఎలా ఉండేది, ఆమె మనస్తత్వం ఏంటి, ఎందుకోసమని ఇటువంటి చర్యకు పాల్పడినటువంటి పరిస్థితి అనేది వాళ్ళ మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొత్తం విజయరెడ్డి గారి ఇంటి వద్ద ఉన్నాం. అన్న, వస్తుంటే పోతుంటే మేము చూసేటోళ్ళం అంతే. విజయరెడ్డి ఇంట్లో కిరాయికి ఉన్నటువంటి వ్యక్తి. అన్న, మీ పేరేనా? నా పేరు యాదగిరి. ఓకే, ఎన్ని రోజులు అవుతుంది మీరు ఇంట్లో కిరాయికి వచ్చి? 3 నెలలు అవుతుంది. 3 నెలలు అవుతుంది. సో విజయరెడ్డి గారు ఎట్లా ఉండేది మీతో? చాలా మంచిది. ఎవరితోటి కూడా ఎక్కువ మాట్లాడదు. పిలిచినా కానీ అమ్మ కిరాయికి పైసలు లేవు అన్నా కానీ సరే నేను ఎప్పుడు ఇస్తావు ఇయ్యరాదా అనుకుంటే వెళ్ళిపోయేది అంతే. ఇవాళ డబ్బులు లేవమ్మా అంటే కూడా నువ్వు ఎందుకు ఇస్తలేవు అని కూడా బలవంతం చేయకపోయేది. ఇప్పుడు ఎప్పుడు ఉంటే అప్పుడు ఇయ్యే కాకా అనుకుంటే వెళ్ళిపోయారు. వాళ్ళ పిల్లలు తెలుసా? వాళ్ళ పిల్లలు హాస్టల్లోనే ఉంటారు, ఎక్కువ పరిచయం లేరు, ఈడ ఉండకపోయేది. అప్పుడప్పుడు వచ్చినప్పుడు అంకుల్ బాబు రాని అనేది కథ పైకి వెళ్ళిపోయేది. వాళ్ళు వచ్చిరు అంటే ఇట్లా మెట్లు ఎక్కుతారు, ఇట్లే వెళ్ళిపోతారు అంతే. ఎవ్వరిని ఇంత డిస్టర్బ్ చేయరు మమ్మల్ని అయితే. ఈ ఇంట్లో కిరాయికి ఉన్న వాళ్ళు ఎవ్వరిని కూడా ఇంత డిస్టర్బెన్స్ మాత్రం చెయ్యరు. చాలా మంచి వాళ్ళు. అంటే ఆమెకి ఏమన్నా డిస్టర్బెన్స్ కానీ ఇంట్లో నుంచో కానీ హస్బెండ్ నుంచో కానీ వాళ్ళతోటి ఏం లేవు, ఫైనాన్షియల్ సంబంధం కానీ ఫైనాన్స్ సంబంధం నాకు లేవు. వాళ్ళకి అసలు డిస్టర్బెన్స్ లేవు. వాళ్ళు అసలు ఎందుకు ఎట్లా అయింది అనేది ఎవ్వరికి తెలియదు అన్నట్టు. ఎప్పుడన్నా బాధపడడం, బాధ అసలు ఇంటి ముంగటికి వచ్చి అరవడం అట్లా ఏమన్నా ఏం లేదు. అరుసుడు కానీ ఇంట్లో వెళ్ళి కానీ మా ఇంట్లో ఉన్న కిరాయి వాళ్ళతోటి కూడా ఏం మాట్లాడదు అసలు. ఆమె వరకేందో ఆమెది, ఆమంతలో ఆమె బతకగలుగుతుంది. ఎన్ని గంటలకు పోతుంది? నైట్ షిఫ్ట్ ఉన్నప్పుడు సాయంత్రం 5 గంటలకు పోతుంది. డే షిఫ్ట్ ఉన్నప్పుడు పొద్దుగాల 8 గంటలకు 9 గంటలకు పోయి డే చేసుకొని వస్తుంది. కార్లో కూడా ఒక సెక్యూరిటీ ఉంటాడు, డ్రైవర్ వస్తాడు, కంపెనీకి తీసుకుపోతాడు, ఆఫీస్ కాడికి తీసుకొస్తాడు అంతే. ఇంటికి ఎవరన్నా తరచూ వచ్చిపోవడం? ఇంటికి ఒక్క కనీసం పిల్లల దోస్తులు కూడా రారు. ఓకే, చిన్న పిల్లల దోస్తులు ఉంటారు కదా, వాళ్ళు కూడా రారు. మరి ఎందుకోసం చచ్చిపోయింది అంటే మీ అంచనా? మీకు అదే మాకు అందరికి పరిచయం, అందరికి ప్రతి ఒక్కరికి పరిచయం అదే. ఇప్పుడు లేని పరిచయం ఏంటంటే వాళ్ళ ఇంట్లో కూడా వాళ్ళ అమ్మకైనా వాళ్ళ అన్నకైనా ఎవ్వరికైనా అదే పరిచయం. ఎట్లా అయింది, ఏం జరిగింది, మాకు ఎందుకు చెప్పలేదు అనేది వాళ్ళందరూ. సరే, ఆమె అంటే ఏమో అనుకోవచ్చు కానీ వాళ్ళ పిల్లల్ని కూడా అదే కదా ఇప్పుడు అందరికి వచ్చిన పరిచయమే గది. వాళ్ళతోటి ఏం ప్రాబ్లం లేదు. ఏమన్నా అప్పుల బాధ లేదు, అప్పులు అనేది లేదు. అత్తమామతో అత్తమామ కానీ హస్బెండ్ కానీ ఎవ్వరితోటి ఏం ప్రాబ్లం లేదు వాళ్ళకు. వాళ్ళ అన్నలతోటి కూడా, వాళ్ళ అన్నతోటి, వాళ్ళ అమ్మతోటి కూడా ఏం ప్రాబ్లం లేదు. ఎప్పుడన్నా వాళ్ళతో గొడవ పెట్టుకోదు అసలు. వాళ్ళ అమ్మ కాదు ఎవ్వరైనా సరే ఎవ్వరితోటి ఇంత మాట అన్నారయ్యా సామే. వాళ్ళు వచ్చిరు అంటే సైలెంట్గా ఉంటారు, సైలెంట్గా వెళ్ళిపోతారు. ఇంకో మాట ఎవ్వరిని ఇబ్బంది పెట్టరు. అన్న మీరు ఇట్లేంది అట్లేంది, కనీసం ఏడ కూర్చున్నా కానీ ఎందుకు కూసురు, ఎందుకు పోలేదు సప్పుడు కూడా పోదు. ఈ బండి ఎక్కిస్తుందంటే వెళ్ళిపోయేది. ఏది బండి? ఇదే తెల్ల బండి. ఈ స్కూటీయా? స్కూటీ.
ఓకే. ఆ స్కూటీ ఎక్కిందంటే ఉండనే ఉండదు అసలు సప్పుడు సైలెంట్గా. రోజు బండి ఆ స్కూటీ మీద అంటే ఇక్కడ చిన్న చిన్న వర్కులు ఉంటాయి, ఇక్కడ పోతుంది అన్నట్టు. కూరగాయలకు దానికి దీనికి పోద్ది. కూరగాయలకు ఇంట్లో ఎవరెవరు ఉంటారు? వాళ్ళ అమ్మ ఆమెనే ఉంటుంది. ఇద్దరే. వాళ్ళ హస్బెండ్ ఎప్పుడన్నా? ఆయన ఇక నేను వచ్చినాకనైతే ఎప్పుడు రాలేదు. నేను వచ్చింది 3 నెలలు అవుతుంది కదా, అప్పుడైతే ఎప్పుడు రాలేదు. వాళ్ళ అమ్మ ఎట్లుంటుంది? వాళ్ళ అమ్మ మంచిగా ఉంటుంది. మీతో మాట్లాడుతుందా మంచి? ఆ మాతోటి కూడా వాళ్ళ అమ్మ అయినా ఊరైనా మాట్లాడదు ఎక్కువ. మీరు కింద ఉంటారా పైన ఉంటారా? కిందనే ఎదురుగారు. పైన మొత్తం వాళ్ళు ఉంటారా? పైన మొత్తం వాళ్ళదే. ఇక వాళ్ళ మనకు సంబంధించింది ఏం లేదు, పైన మొత్తం వాళ్ళే ఉంటారు. ఇక వాళ్ళకే ఇస్తాం అన్నమాట. ఇంకా వాళ్ళ అన్నతో కానీ వాళ్ళ అన్న కూడా మేము వచ్చిన కాంచెలు రాలేదు. వాళ్ళ అన్న రాలేదు, వాళ్ళ వదిన రాలేదు, ఎవ్వరు రాలేదు. మేము వచ్చిన కాంచెలు ఏమైనా వాళ్ళ అమ్మ వాళ్ళే ఉంటారు. మరి అంటే మళ్ళీ అడుగుతున్నా, ఏమన్నా అంచనా మేరకు ఎందుకోసం అనేది ఏమన్నా తెలుసా? అది మనకు తెలియదు సార్. పోయిరా మీరు సావుకాడికి? పోయినాం సావుకాడికి పోయినాం. నార్మల్గా అంతా చూసినాం. అందరం కారు కట్టుకొని పోయినాం. ముగ్గురం కారు కట్టుకొని పోయినాం అన్నట్టు. కారు వేసుకొని పోయి ఆ సావుకాడ చూసినాం, నిమ్మలంగా వెళ్ళొచ్చినాం. కానీ వాళ్ళది ఎందుకు ఏంది అనేది ఎవరికి తెలియదు. చాలా ఇబ్బంది. ఆడ మాకు కూడా పోలీసు వాళ్ళు వచ్చిందాక వాళ్ళ అమ్మకు కూడా తెలియదు. ఈడికి వచ్చిందాక, ఈడికి వచ్చి మాకు చెప్పినాక మాకే తెలియదు. అందరికీ ఎరికైంది ఇట్లా రైలు కింద పడరంట అని అందరి ఊరంతా తెలిసినా కానీ మాకు తెలియదు. మంచిగా వాటర్ బాటిల్ పట్టుకొని ఏదో ఫంక్షన్ టూర్కి పోతున్నట్టు పోయిరు కదా. అది మనం చూడలేదు. ఇక మా వాళ్ళందరూ ఇది సమ్మక్క సారక్క జాతరకు పోయారు. ఇలా ఎవరు లేకుండా ఆయన వచ్చిర్రు. తెల్లారి వచ్చి నైట్ వచ్చిర్రు, తెల్లారి ఇలా చచ్చిపోయారు అట్లా. అందువల్ల మేము ఎవ్వరు ఏం చూడలేదండి. నీకేమన్నా అనుమానం కొట్టిందా? ఇక్కడ ఈ అనుమానం అయితే ఏం లేదు సార్. మీరు ఏమని అనుకోరు, ఎట్టని అనుకోరు. కానీ వాళ్ళ కాడకి ఎంత రిమార్క్ ఉండదు. పైసల కాడ కానీ పైసలు మా కిరాయి కాడ కూడా బలవంతంగా అడగపోయేది సార్. మేము ఎప్పుడు ఇస్తే అప్పుడే. వాళ్ళ అమ్మ కిరాయి అక్క ఇప్పుడు పైసలు లేవు కదా అక్క అంటే, సరే తమ్మి నీ ఇష్టం, ఎప్పుడు ఉంటే అప్పుడు ఏ రాదయ్యా, ఏమి ఇబ్బంది పెట్టను అనేది వాళ్ళ అమ్మ కూడా. మరి ఎందుకోసం ఎందుకోసమో అది మాకే అర్థం కాదు. పోలీసులు వచ్చి మిమ్మల్ని ఏమన్నా పోలీసులు కూడా గిట్నే అడిగిర్రు, ఏమన్నా తెలుసా అంటే ఏం తెలియదు సార్, ఇట్లా ఇప్పుడు మీరు చెప్పిందాక మాకు తెలియదు సార్ అంటే, అవును మీకు కాదు ఎవరికి తెలియదు అయ్యా, అసలు ఎందుకు జరిగిందో అనేది వాళ్ళే పరిచయంలో ఉన్నారు. ఇంకా వాళ్ళు రాలే? రాలే. ఇక దినాలు అయిపోయినాక ఏం వస్తారో తెలియదు. ఇక దినాలు అయిపోయినాక వస్తారో ఎట్లా వస్తారో తెలియదు. చాలా మంచి వ్యక్తులు, ఎవరిని ఏం అడగరు. ఇది లేదు అది లేదు అనేది లేదు. ఏమైనా బోరు నీళ్ళు అయిపోయినప్పుడు పైన మేము బోర్ వేసినాం, కిందికి కూడా రాదు. కిందికి బోర్ వేసాను కూడా కనీసం కిందికి దిగరాళ్ళు. ఏమైనా అంకుల్ బోర్ వేయ అంటది అమౌంట్. లేదు వాళ్ళ అమ్మ ఉంటే చిన్న బోర్ అయ్యి ఎదగిరి అని అంటది. అనగా బోర్ వేస్తాం కదా, అంతే. అంతే. వాళ్ళ కిందికి వచ్చి బోర్ వేసేది కానీ ఏది తెలియదు అసలు. అసలు వాళ్ళు మాకే చాలా బాధ అనిపిస్తుంది. ఏంది ఇట్లా ఎందుకు జరిగింది, ఎట్లా జరిగింది అనేది మాకే. అది ఏంది అనేది మాకు నైట్లో నిద్ర కూడా వస్తలేదు తెలుసా ఆ షాక్లో. ఇంకోళ్ళు అయితే అదురుకొని దెబ్బకు భయపడి దెంకపోయేటోళ్ళు. కానీ ఆ శాఖలో మాకు నిద్ర రాక కూడా సైలెంట్గా ఉంటున్నాం అన్నట్టు. ఏంటంటే ఏంది ఇక మేము ఇట్లా ఇక్కడ ఇల్లంతా పడవబడ్డట్టు అయిపోద్ది అన్నట్టు ఉండేది. అట్లా ఇంత ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు అయ్యే వరకు ఎంత మేము కూడా ఎట్లా షాక్లో ఉండాలి కదా. ఇప్పుడు అసలు నిద్ర రాదు ఇంట్లో పండుకుందామంటే, భయం. ఆడ వచ్చేది ఏం లేదు కానీ భయం ఒట్టి అదురు అన్నట్టు. ఇంతమంది ఏకదమ్మున అయిపోయారు అనేది. పిల్లలతోటి ముగ్గురు అయ్యే వరకు ఏకదమ్మున అయ్యే వరకు మాకు భయం అంతే. దానికి మించి వాళ్ళ హస్బెండ్ మీరు ఉన్నప్పటి నుంచి ఎప్పుడు రాలే. మేము వచ్చింది 3 నెలలు అవుతుంది సార్. 3 నెలల నుంచి ఎప్పుడు రాలేదు. ఆయన లేని దొంగతనండి. ఆయన వచ్చిండంటేనేమో ఇంటికి ఎక్కువ ఎవరన్నా వచ్చిపోతారు, ఎవ్వరు రారు. మా వాళ్ళు కానీ ఆ పిల్లల దోస్తులు కానీ ఎవ్వరు కూడా ఒక్కరు కూడా రారు. కనీసం ఆ చిన్నపిల్ల కానీ అచిత్రది ఉంది కదా సార్, చెర్రి వాళ్ళ దోస్తులు కూడా రారు వీడికి. ఏమైనా ఆయనే పోతాడు వాళ్ళ దోస్తుల గారికి. అది ఏది పండగకు ఒకటే రోజు వచ్చిండు, ఇట్లా ఉన్నారు. మళ్ళీ ఎమ్మటే హాస్టల్ పోయారు. రైట్. మనం విజయారెడ్డి వాళ్ళ అన్న చిరంజీవి రెడ్డి వద్ద ఉన్నాం. అన్న చెప్పండి, ఎందుకోసం అని ఇట్లా చేసింది అనుకుంటున్నారు మీరు? మాకు అసలు క్లూ లేదన్న, మాకు అసలు గట్టిగా మాట్లాడ. క్లూ లేదన్న, మాకు క్లూ లేదు. ఎందుకు చేసిన ఎట్లుండేదన్న మీతోని? చాలా బాగుండేదన్న. మేము
మేము టిపికల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మాది. కష్టపడి పెరిగినాం, చేసినాం. ఆమె పెళ్ళి అయినాక ఒక 4 ఇయర్స్ 5 ఇయర్స్ తర్వాత ఇక్కడ నుంచే పిల్లలు పెరిగారు, ఇక్కడ నుంచే చేశారు. ఇంటర్ 10th దాకా ఇన్నే చదువుకున్నారు. ఎప్పుడైందన్న మ్యారేజ్ వాళ్ళు? 2007 అన్న. 2007. లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్. 2007 అయిందన్న పెళ్ళి. పిల్లలు ఇక్కడ 3 ఇయర్స్ నుంచి 2 ఇయర్స్ అప్పటి నుంచి పాప 3 ఇయర్స్, బాబు 2 ఇయర్స్ ఇక్కడనే పెరిగారు. 10th దాకా ఇక్కడనే చదువుకున్నారు. నేనేమి మా మదర్ నేనే పెంచడం వల్ల. ఇంకేమైనా ఫైనాన్షియల్ సమస్యలు ఉన్నాయా? అప్పులు ఏమైనా ఉన్నాయా? లేవన్నా. ఇంకా వర్క్ విషయంలో ఏమైనా మీతో చర్చించేది ఎట్లా ఇబ్బంది గురించి కానీ ఇంకేమైనా? వర్క్ ప్రెషర్ ఉంటుందన్న. పని ఇవ్వడమే కదా పని ఇవ్వడం, పని తీసుకోవడం, పని టీం పని చెప్పాలి. కంప్లీట్ కాకపోయినా ప్రాబ్లమే. ఆమె వాళ్ళ టాస్క్ కంప్లీట్ చేసుకోవాలి. ఉంటుంది 13 to 14 hours వర్క్ చేసేదాన్ని. ఓకే. టీమ్ లీడర్ కాబట్టి ఎక్కడైనా అంతే. మేనేజర్ అయినా టీమ్ లీడర్ ఒక లెవెల్కి వెళ్తున్నప్పుడు వర్క్ ప్రెషర్ అయితే ఉండేది, చెప్పేది వర్క్ ప్రెషర్ బాగుంది అనేది. ఇంకా మీ బావతో బాగానే ఉంటున్నారా? బాగానే ఉంటారన్న. బాగానే ఉండేది. ఇప్పుడు 20 సంవత్సరాలు కదా పెళ్ళి. మీ బావతో ఏ సమస్య లేదు? లేదన్న. 21 సంవత్సరాలు అయిపోతుంది ఆల్రెడీ పెళ్ళి. అలాంటిది ఏం లేదన్న. ఇంకెవరన్నా వేరే వ్యక్తులతో ఏమన్నా ఇబ్బంది ఉందని ఎప్పుడన్నా మీతో చర్చించడం? అట్లాంటిది ఉంటే మనం ఎప్పుడో ఇది మనం ట్యాకిల్ చేసాం. అట్లాంటిది ఏం లేదన్న. ఇట్లా సూసైడ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది అని ఎప్పుడన్నా ఈ విధంగా ఎప్పుడన్నా బిహేవియర్ మీకు ఏమన్నా అనిపించింది అట్లా? లేదన్న. అంటే ఏమన్నా బెదిరించడం కానీ చేసుకుంటాను అనడం కానీ? స్ట్రాంగ్ ఏమన్నా అట్లాంటిది ఎప్పుడు వినలేదన్న. పిల్లలు ఎలా ఉండేవాళ్ళం? పిల్లలు మంచిగా ఉండేవన్న, జోగియాలుగా. నేనే పెంచిన చిన్నప్పటి నుంచి. బాగా బుద్ధివంతులు, ఇద్దరు కూడా బుద్ధివంతులే. ఈ గల్లీ కాకుండా పక్క గల్లీలో పేరు తెలియకుండా పెంచిన నేను. వాళ్ళు ఏందో వాళ్ళ చదువు ఏందో. ఇంట్లో 2 టీవీలు ఉంటాయి, మంచిగా ఎంజాయ్ చేస్తారు. చదువుతారు, ఎంజాయ్ చేసే వాళ్ళు ఎంజాయ్ చేస్తారు, బాగా చదువుతారు. ఎక్కడ కూడా కంప్లైంట్ లేదు. అందరూ చిల్లర అనేది. ఈ రోజులో మనం చూస్తున్నాం అక్కడ ఇక్కడ అట్లాంటిది ఇప్పుడు ఇద్దరి మీద కానీ ఎక్కడ లేదు. బాగా చదివారు. మీకు ఎవరి పైన అనుమానం ఉందని? లేదన్న. మాకు ఎలాంటి అనుమానం ఉండేదన్న. ఇట్లాంటి అనుమానం ఉండేదన్న. ఇంకెవరితోనన్నా ఫోన్లు మాట్లాడడం అట్లాంటివి ఉండదన్న. మెసేజ్ చేయడం అట్లా ఉండదన్న. అట్లా ఉండదు. మా వర్కింగ్ విమెన్ అన్న 14 గంటలు వర్క్ చేసుకుంటుంది. నిద్రపోనికి టైం ఉండదు. ఖాళీగా ఉన్న వాళ్ళు చేస్తారేమో కానీ పని ఉన్నోడు ఏం చేయరన్న. పని లేనట్టు ఏదో అంటారు అన్నట్టు. కానీ ఆమెకు టైం లేదు. ధరలా కాదు, 14 గంటలు వర్క్ చేసుకుంటుంది. సామాన్లు తెచ్చుకోవాలంటే ఆమె తెచ్చుకుంటుంది. ఎప్పుడైనా నన్ను ఏమంటే నేను తెస్తాను. ఆమె అందుబాటులో ఉండి ఫ్రీగా ఉంది, కొంచెం టైం ఉంది అనుకుంటే ఆమె తెచ్చుకుంటుంది. పిల్లల దగ్గరికి వెళ్తుంది. పటాన్ చెరువుకి చెల్లి వెళ్తే నేను గట్కేసరికి నేను వెళ్తాను. అట్లా పంచుకునేది ఏమన్నా సామాన్ ఏమన్నా తెస్తాను. సండే పూట చికెన్ కానీ ఫిష్ కానీ ఏదైనా ఏమన్నా తెచ్చుతాను. మా మదర్ కూడా అక్కడే ఉంటుంది కాబట్టి అన్ని వర్క్స్ మమ్మీ చేస్తుంది. ఇల్లు వచ్చుకోవడం, చూసుకోవడం, వంట చేయడం. అట్లా. మీ బావ వస్తుండేనా? వస్తారన్న. సంవత్సరానికి 6 నెలలకు వస్తూనే ఉంటాడు కదా టీవీలలో అక్కడ ఇక్కడ. ఎందుకు మరి 2 సంవత్సరాల నుంచి రావట్లేదంటే ఏమన్నా? 2 సంవత్సరాలు కొత్తగా వెళ్ళిందన్న. కొత్తగా వెళ్ళింది ఆయన. ఇప్పుడు మొన్న అంతకుముందు 2 ఇయర్స్ ఇక్కడనే ఉన్నాడు. జాబ్ చేంజ్ అయిన జాబ్ దొరకలే, ఏమంటే దొరకదు కన్నా. సో ఇక్కడ 2 ఇయర్స్ ఇక్కడనే ఉన్నాడు. తర్వాత ఇప్పుడు 16 months అయింది. కొత్తది కదా, ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క రూల్ ఉంటుంది. ఈ కంపెనీ రూల్ ఏంటంటే 2 years ఉంది. ప్రస్తుతం కంపెనీ చేసి 2 years. మనం అక్కడికి వెళ్ళాక 2 years. ఎమర్జెన్సీ అంటే ఎవరైనా పంపిస్తారు. ఈ కథనాలు వాళ్ళు వీళ్ళు ఏదో రాసుకోవాలని రాసుకుంటారు కానీ అదంటే ఏం లేదు. 22 సంవత్సరాల నుంచి వెళ్ళిండంటే ఆయన 19 years ఉన్నప్పటి నుంచే వెళ్ళిండు. ఆయన 19 ఏళ్ళు ఉన్నప్పటి నుంచే. మరి ఎందుకు మేడం గారిని తీసుకొని వెళ్ళే ప్రయత్నం చేయలేదు? అక్కడ ఖర్చులు సెట్ కావన్నా. ఖర్చులు సెట్ కావు. అట్లాగా 10 లక్షల జీతం ఉందంటే ఫ్యామిలీని తీసుకుపోతారు. నీకు వచ్చేది 1 లక్ష అంటే అక్కడికి పోయినాక అసలు ఏం మిగలదు. మనం పోయేది 2 రూపాయలు సంపాదించుకోనికి. ఇంకేదో వాళ్ళ అమ్మతోనే అన్నతోనే ఇబ్బంది ఉంది అని చెప్పేసి కూడా కొన్ని. లేదు, అమ్మతో నేనే కదా లేదన్న. ఎక్కడైనా సరే వైఫ్ అండ్ హస్బెండ్ అంటే ఒక మాట అన్నా కూడా విలువ ఉంటుంది. కానీ ఎవరో ఏదైనా అన్నారా, నేను ఏడ్చి కన్నీళ్ళు కూడా ఆవిరైపోయాను. ఇప్పుడు 4 రోజులు దాటిపోయింది. ఏం చాలా జోకీలుగా ఉంటాం. పిల్లలు కూడా మా దగ్గర పెంచిన వాళ్ళు కానీ పెరిగిన వాళ్ళు కానీ 20 సంవత్సరాలు ఇక్కడ పెరిగిన వాళ్ళే కదా. అమ్మతోనే ఎక్కడ ఉంటుంది అన్న ప్రాబ్లం. ఎక్కడన్నా విన్నారా మీరు? అంటే కొన్ని మామూలుగా అడుగుతున్నాను మిమ్మల్ని. ఎవరో చెప్తుంటారు వాళ్ళు. బాగా చెప్తారు. వాళ్ళు చెప్పేటోళ్ళు చెప్తూనే ఉంటారు.
సో పోలీసులు ఏమన్నా ఎంక్వైరీలా ఏమన్నా చెప్తున్నారా? లేదన్న వాళ్ళు జావేద్ గారు బాగానే అంటే నేనేమంటున్నా, ఎక్కడ పట్టుకుంటే ఈ విషయం బయటకు వస్తుంది అనుకుంటున్నా? అంటే ఆమె ఫోనా, లేకపోతే ఆమె ఆఫీస్లోనా, లేకపోతే ఇంట్లోనా? అన్నీ చేయాలన్న, అన్ని కోణాలలో చేయాలి, అన్ని కోణాలలో చేస్తున్నాయి, దర్యాప్తు చేస్తున్నాయి. జావేద్ గారు సార్ చాలా దర్యాప్తు వేగవంతం చేశానని చెప్పారు. సార్ కూడా రిక్వెస్ట్ చేశాను, సార్ రిక్వెస్ట్ చేస్తే పర్లేదు అట్లేం లేదు రెడ్డి గారు, నేను అదే పని మీద ఉన్నాను. నేను నాకు కూడా తీవ్ర ఒత్తిడి ఉంది ఈ కేసు మీద, అన్ని కేసులని ఈ కేసు అయినా నాకు అంతే, ఈ కేసు మీద ఇంకా బాగా పనిచేస్తానని చెప్పారు సార్. మాట్లాడాము. కారు నాకు కొంచెం నడుము నొప్పి ఉంది, మా మదర్ పేషెంట్, క్యాన్సర్ పేషెంట్, బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్, 3 years నుంచి ట్రీట్మెంట్ అది నడుస్తుంది. సార్ని రిక్వెస్ట్ చేసి కార్ తెచ్చుకున్నాం అనమాట. కార్ మీదేనా? కార్ అంటే డౌన్ పేమెంట్ నేనే కట్టి నా దగ్గరనే ఉండేది యాక్చువల్గా. చెల్లి తీసుకుపోయి ఒక 4 నెలలు కూడా అవుతలే. ఆమె కార్ డ్రైవింగ్ రాదు, కార్ డ్రైవింగ్ నేను నేర్పించిన, సొంతంగా కొంచెం నేర్చుకుని ఎల్బోర్డ్ పెట్టుకుని సరే నడుపుకుంటుంది. సరే ఎవరైనా కార్ నడుపుకుంటుంది సంతోషమే కదా, నాకు అవసరం ఉంటే నేను తెచ్చుకుందాం అనుకున్నా. ఇప్పుడు అడగలే, ఎందుకంటే సండే పటాన్చేరి వెళ్ళాలి కదా, పోవడం రావడం, ఆడపిల్ల స్కూటీ మీద సిటీ అంతా తిరగడం ఎందుకులే, అది సరే పోతుంది కదా అని అక్కడనే ఉంచుకుంది. నేను ఎప్పుడు తీసుకోలేక ఈరోజే నిన్న మధ్యాహ్నం తెచ్చిన. ఓకే, ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ విషయంలో? ఏం చెప్పాలన్నా ఏమర్థం అవుతుంది, అంత ఆగమిగోచరం అయిపోయింది. చేతికి వచ్చిన పిల్ల. మీ బావ ఏమంటున్నాను? బావ కూడా అంతే, ఆయన కూడా బ్లాంక్ అయిపోయింది, ఆయన అంతా అప్సెట్ అయిపోయింది. ఆయన ఆమె క్లోజ్గా ఎవరు ఉండేవారు? మా మదరే అన్న, మా మదర్, నేను, మా అందరూ. ఇంకా బయట ఫ్రెండ్స్ కానీ? లేదన్న, ఫ్రెండ్స్ నేను చెప్పినా కదన్న, ఫ్రెండ్స్ సర్కిల్ టైం లేదు మనకు. టైం ఉంటే ఫ్రెండ్స్, ఇప్పుడు ఫ్రైడే దాకా మండే టు ఫ్రైడే వర్కే, సాటర్డే అటు ఇటు నిద్ర కూడా ఇంట్లో పనులు చూసుకొని సామాన్ చూసుకొని అక్కడనే టైం అయిపోయింది. సండే పిల్లల దగ్గరికి వెళ్తుంది, ఎవరిని ఎక్కడ కలుస్తామన్నా మనం, టైం లేదు కదా. అంటే మీ ఇద్దరు కాకుండా ఇంకెవరన్నా బయట వ్యక్తులు ఎవరన్నా చనువుగా ఉండే అవకాశం ఉందన్న? లేదు లేదు లేదు, ఆమె నేనే చెప్తున్నాను, ఆమె వర్క్ చేసుకొని ఫ్రెండ్షిప్ ఇప్పుడే చేస్తారన్న, బీటెక్లో చేస్తారు, లేకుంటే 10th అట్లా చేస్తారు. వన్స్ మన టైం మనకు, మన పిల్లలకు, మన వర్క్కి మనం కేటాయించినప్పుడు మాట్లాడితే మాతోనే మాట్లాడుతుంది. అంత ఫ్రీ టైం ఉంటే ఇక్కడికే వస్తుంది, మా బాబుతో ఆడుకుంటుంది. సండే అయితే ఇక్కడికి వస్తుంది, ఫ్రీ ఉంటే ఇక్కడ 100% ఇక్కడికి వస్తుంది. అసలు ఇంట్లో అవి పని ఈ పని చేసుకునే వరకు అదే అయిపోతుంది అన్న, టైం దొరకదు. అట్లా అంత అదేం లేదన్న. ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా అన్న పబ్లిక్? కానీ పబ్లిక్ చెప్పేది ఏముందన్న, ఇప్పుడు ఏం చెప్పాలో ఏం చేయాలో మాకే అర్థమవుతుంది. మాకే అంత విచిత్రంగా ఉంది, ఏదో కళ అయితే బాగుండాలని అనిపిస్తుంది. జీర్ణించుకోలేకపోతున్నాను చాలా. పిల్లలు కూడా ఎదిగిన పిల్లలు రేపు మనకు సరే అవసరానికి కష్టమో నష్టమో వస్తే నిలబడతారు అనుకున్నా, కానీ పిల్లలు కూడా చాలా బ్రేవ్ పీపుల్. వాళ్ళు గట్టిగా కొట్లాడగలుగుతారు, మాట్లాడగలుగుతారు, చదువుకున్న పిల్లలు. నాకే ఇట్లా మామ అని చెప్పేటోళ్ళు వాళ్ళు. అంత సడన్గా వాళ్ళ ఏం చెప్పి తీసుకొచ్చిందంట హాస్టల్ నుండి? బంధువు చనిపోయిందని ఇక్కడ అయిపోయిందంట మళ్ళీ దగ్గర, అక్కడ కూడా అది అయిపోయిందంట, అక్కడ కూడా పంపేయమని చెప్పారంట. మీకు ఏమైనా ఇన్ఫార్మ్ చేసింది ఇట్లా హాస్టల్కి వెళ్తున్నా? ఎందుకు అని అడుగుతాం కదా మనము, క్వశ్చన్ అవుతుంది కానీ చెప్పలే. ఏదో కార్లో ఏదో చిట్టి దొరికిందని చెప్పేసి అది నాకు సార్ చూపించండి. అది ఏమనుందన్న? అంటే ఫోన్లో చూపించండి సార్, నా చావుకు ఎవరు కారణం కాదు, నేను ఉండలేకపోతున్నాను నిన్న చూపించండి సార్, నేను అంతకుముందు నాకు తెలియదు, టీవీలో చూడండి తప్ప నాకేం ఐడియా లేదు. ఓకేనా? ఓకే. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.